మనకి రేపు సెకండ్ టెస్ట్ జరగబోతోంది కదా, జూలై 2 నుంచి. మరి ఈ టెస్ట్లో మనకి జైస్వాల్ ముందు ఒక రికార్డు వెయిట్ చేస్తూ ఉంది. మరి ఆ రికార్డు ఏంది భయ అంటే, సో దాని గురించి చెప్తున్నాను. మనకి ఇప్పటివరకు ఇండియన్ టీం తరఫున అతి వేగంగా 2000 రన్స్ కంప్లీట్ చేసిన ప్లేయర్ ఎవరన్నా ఉన్నారంటే అది సునీల్ గవాస్కరే. అతను ఏకంగా 23 మ్యాచెస్లోనే 2000 రన్స్ కంప్లీట్ చేశాడు. అయితే ఇప్పుడు మరి జైస్వాల్ పరిస్థితి ఏంది భయ అంటే, జైస్వాల్ ఇప్పటి వరకు 20 మ్యాచెస్ ఆడితే తను ఎన్ని కొట్టాడు తెలుసా? 1903 రన్స్ కొట్టాడు. అంటే ఇంకొక 97 రన్స్ కొట్టాడు అనుకోండి, 2000 రన్స్ కంప్లీట్ చేస్తాడు. అయితే మరి ఇప్పటి వరకు 20 మ్యాచెస్ కదా, సో రేపు జరగబోయే ఒక మ్యాచ్లో సెకండ్ టెస్ట్లో 97 రన్స్ కనుక చేశాడు అనుకోండి, మరి ఇండియన్ టీం తరఫున అతి వేగంగా 2000 రన్స్ కంప్లీట్ చేసిన ఏకైక ప్లేయర్గా జైస్వాల్ అయితే నిలిచే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో మరి ఈ లిస్ట్లో ఇప్పటివరకు ఎవరు ఉన్నారు భయ్య అంటే, సో దాని గురించి చెప్తున్నాను. మనకి ఇప్పటివరకు సునీల్ గవాస్కర్ 23 మ్యాచెస్లో 2000 రన్స్ కంప్లీట్ చేశాడు, ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి మనకి గౌతమ్ గంభీర్ 24 మ్యాచెస్లో, దాని తర్వాత రాహుల్ ద్రావిడ్ అలాగే వీరేందర్ సెహ్వాగ్ వీళ్ళిద్దరు వచ్చేసరికి 25 మ్యాచెస్లో. సో ఇలాగే మనం చూసుకుంటా పోతే దాని తర్వాత ప్లేస్లో విజయ్ హజారే, దాని తర్వాత వచ్చేసరికి మనకి సౌరవ్ గంగూలీ, దాని తర్వాత మనకి శిఖర్ ధావన్, సో పటౌడి, సో ఇలాగ ఈ లిస్ట్లో అయితే వీళ్ళందరూ ఉండటం జరిగిందనమాట. సో మరి దీని గురించి జైస్వాల్ నెక్స్ట్ మ్యాచ్లో 97 రన్స్ కొడతాడా లేదా? సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో మరి కింద కామెంట్ చేయండి.